ఎస్సీ వర్గీకరణ అమలుకు కేబినెట్ సబ్ కమిటీ త్వరలో ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కారు. మంత్రి దామోదర్ నేతృత్వంలో సభ్యులుగా మంత్రులు సీతక్క, పొన్నం. తమిళనాడు, హర్యానా రాష్ట్రాల్లో స్టడీ టూర్. 2-3 రోజుల్లో ఢిల్లీకి ఎమ్మెల్యేలు. ఏఐసీ చీఫ్ ఖర్గేను కలిసి చర్చించేటువంటి ఛాన్స్. అవసరమైతే అసెంబ్లీ ప్రత్యేక సెషన్ యోచన అంటూ కొన్ని చూస్తాం. ఎస్సీ వర్గీకరణ అమల్లో సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసి అసలు ఎస్సీ వర్గీకరణ అమల్లో సాధ్యాసాధ్యాలు అమలు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా క్లియర్గా అందరి దగ్గర సమాచారం ఉంది. కోర్టు ఎన్నో సంవత్సరాల నుంచి దాని మీద చర్చిస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక దాని మీద మళ్ళీ సబ్ కమిటీ వేయాలి, అవేయాలి, ఇవేయాలి అనేటువంటి ఆలోచన పెట్టకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. సో ఎస్సీ వర్గీకరణ అమల్లో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి ప్రభుత్వం నివేదిక సమర్పించేందుకు త్వరలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు కానున్నది. మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో ఏర్పాటు కానున్నట్లు సమాచారం. వర్గీకరణకు అనుకూలంగా స్పందించిన రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేసేటువంటి ఛాన్స్ ఉన్నది. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎలాగూ కాంగ్రెస్ హైకమాండ్ తన మేనిఫెస్టోలో పెట్టింది. ప్రజల్లో నమ్మకం పెరిగేలా వెంటనే దాన్ని అమలు చేయాల్సినటువంటి ఆవశ్యకతను వివరిస్తూ త్వరలోనే రాష్ట్రానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి ఏఐసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు వివరించనున్నారు. మల్లికార్జున ఖర్గే మాల సామాజిక వర్గం సంబంధించినటువంటి నేత. సో ఆయన ఎట్లాగూ ఎస్సీ వర్గీకరణకు ఓకే అనడు. మీరు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలు ఖర్గేతో చర్చించాల్సినటువంటి అవసరం లేదు అనేది నా యొక్క అభిప్రాయం. దాన్ని ఏ విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని అమలు చేస్తే అయిపోతుంది.